బండ్లో అయితే ఇప్పుడు రైస్ బ్యాగ్స్ అయితే లోడ్ అవుతున్నాయి హైదరాబాద్కి. ఇది అయిపోగానే మనం అయితే కాంటా పెట్టేసుకొని పేపర్లు తీసేసుకొని బయలుదేరాలి. ఇప్పుడే మనం బంకులో డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరినాం. మన ట్రిప్ వచ్చేసి మిర్యాలగూడ నుంచి రాజేంద్ర నగర్కి ఎర్లీగా బయలుదేరుతున్నాం. ఈరోజు పుల్లపల్లి టోల్గేట్కి అయితే ఎంటర్ అయినాం. మనం నల్గొండకి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిని హైదరాబాద్కి అయితే బయలుదేరదాం. ఇప్పుడే మనం నల్గొండ ఎన్జిగాల అయితే దాటుతున్నాం. ఇప్పుడే మనం అయితే టీ తాగడానికి అయితే బండి అయితే ఆపినాం. నల్గొండ దాటిన తర్వాత మనకైతే వర్షం అయితే చాలా వచ్చింది. అసలు మన ఆ టైంలో మన వైపర్లు కూడా పనిచేయలేదు. వైపర్లు పనిచేయకపోవడం వల్ల జస్ట్ అసలు ముందుకు వెళ్తే తగ్గుతుందేమో అనే ఆలోచనతోటి ఒక 1/2 కిలోమీటర్ వరకు డ్రైవ్ చేసా, కానీ అసలు లాస్ట్ మిర్రర్ మీద అసలు ఎదురుగా ఏమొస్తుంది అనే అసలు కొంచెం కూడా కనిపించట్లేదు. అసలు మొత్తం డిస్ప్లే అంతా బ్లాక్ అయిపోయింది, అంత మిర్రర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు అందుకే రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి మన బండి అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర లెఫ్ట్ సైడ్ ఆపేసి ఫ్యూజులు కూడా చెక్ చేసిన. అసలు ఫ్యూజులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు వైపర్ రావట్లేదు అని చెప్పేసి నాకు ఏం అర్థమైంది. నాకు తెలిసిన డ్రైవర్ అయితే ముందుకు వెళ్ళిండు. ఆ అన్నకు ఫోన్ చేసి అసలు ముందులో వర్షం ఉందా లేదా అని ఒకసారి కనుక్కుంటే, తమ్ముడు ఓన్లీ అక్కడ వరకే వర్షం ఉంది, ముందు అయితే వర్షం అయితే ఏం లేదు, వచ్చేసే తమ్ముడు అని అంటే అప్పుడు మనం బయలుదేరినాం. మిర్రర్ అంతా క్లీన్ చేసుకొని బయలుదేరినాం. ఒకసారి నేను మన బండిలోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. నేను ఒకసారి వైపర్లు అసలు స్విచ్ వేసి చూపిస్తాను. ఒకసారి వైపర్లు కొంచెం కూడా అసలు కనీసం మూవ్ కూడా కావట్లేదు. అసలు ఇప్పటి వరకు అసలు పెద్ద టాస్క్ అయిపోయింది. ఒకసారి అయితే మన వీడియోలో చూసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో వ్యూస్ కోసం వీళ్ళు వైపర్లు పనిచేస్తలేవు అని చెప్పేసి చాలామంది అయితే మనకు తర్వాత అయితే కామెంట్స్ అయితే చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళ కోసమే మనం అయితే ఈ వీడియో తీసాము. ఒకసారి అయితే మనం లైవ్లో అయితే చెక్ చేసి చూస్తాము. ఒకసారి చూపించండి. అలానే వైపర్స్ కూడా నేను చూపిస్తాను. ఇగో ఆఫ్లో ఉంది, ఇగో లో అండ్ హై, మీడియం, హై. ఒకసారి వైపర్లు అయితే చూసుకోండి లైవ్లో. ఇప్పుడే మేమైతే మిర్రర్ అయితే క్లీన్ చేసేసుకొని వీడియో అయితే తీస్తున్నాం. ఒకసారి చూసుకోండి, స్టెప్స్ వైజ్గా చూసుకోండి. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత అయితే మనం, ఎందుకంటే వైపర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన జర్నీలో, మెకానిక్ అయితే ఎలక్ట్రీషియన్కి అయితే చూపించి మనమైతే నెక్స్ట్ ట్రిప్లో వైపర్లు అయితే ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే మనం డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎక్కడైనా వర్షం వచ్చిందంటే మనకైతే చాలా రిస్క్ అవుతుంది, చాలా ఇబ్బంది కూడా పడతాం. కాబట్టి నెక్స్ట్ ట్రిప్లో అయితే మనం ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత, అదే కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెక్ చేసుకున్న తర్వాతే మన లోడ్కి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడే మన జర్నీ అయితే ఇప్పుడైతే టీ దాకా అయితే బయలుదేరుతున్నాం.
చాలా వెహికల్స్ అయితే మన పంతంగి టోల్ ప్లాజా దాటగానే లెఫ్ట్ సైడ్ లేదా బండ్లు అయితే ఆపుకొని పడుకుంటున్నారు. ఈ విధంగా ఏంటంటే మనకి చాలాసేపు జర్నీ చేస్తాం కాబట్టి కొద్దిసేపు అయితే మన బాడీకి అయితే రిలాక్సేషన్ ఇచ్చి పడుకుంటే మనకు కూడా ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడానికి అయితే తోడ్పడుతుంది. ఎల్బీ నగర్కి అయితే చేరుకున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళేసి మనం ఒక అన్నకైతే ఇవి పార్సెల్స్ అయితే ఇవ్వాలి. ఈ రైస్ పార్సెల్స్ అయితే అన్న వాళ్ళు ఇచ్చారు మనకి ఆఫీస్లో. ఇప్పుడు ఆ అన్నకి ఇచ్చేసి మనం రాజేంద్ర నగర్కి అయితే మనం కర్మన్ ఘాట్ ఇది రోడ్ నుంచి అయితే మనం బయలుదేరాలి. మనం శాంపిల్ అయితే ఇచ్చేసినాం. శాంపిల్ ఇచ్చుకొని అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి అయితే మనం కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడైతే 2 వీలర్స్ అయితే రెండు ఒకదానికి ఒకదైతే డాష్ ఇచ్చుకున్నాయి. ఒక వెహికల్ మీద అయితే లేడీస్ అయితే ఉంది, ఇంకో వెహికల్ మీద అయితే 2 జెంట్స్ అయితే ఉన్నారు. తను స్ట్రైట్కి వెళ్తుందేమో అనుకొని చెప్పి సడన్గా ఇటు రైట్ సైడ్ మలిపేసరికి ఇద్దరు ఒకదానికొకరు డాష్ ఇచ్చుకొని కింద అయితే పడ్డారు. లేడీస్కి అయితే చాలా దెబ్బలు అయితే తాగినాయి, హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది. మనం నైట్ తెచ్చిన లోడ్ అయితే ఇప్పుడే రాజేంద్ర నగర్లో అన్లోడ్ అయితే అవుతుంది. మన నెక్స్ట్ వీడియో అనేది ఎక్కడికి అనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాం. అప్పటి వరకు మన వీడియో అయితే చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామా ట్రక్ బ్లాగ్స్.